రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తమ స్కూల్ సిలబస్ లో చేర్చనున్నట్లు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. బాలాజీరావుపేటలో స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించారు. స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో శనివారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం వంటి తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక నమూనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా విద్యా బోధన ఉండాలని, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఏఐ టెక్నాలజీ దూసుకు వస్తుందని, ఇటువంటి మార్పులకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తమ స్కూల్లోని పాఠ్యాంశాలలో చేరుస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చిన్నారుల మెదడుకు పదును పెట్టేలా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు మురళీకాంత్ తెలియజేశారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా తమకు పూర్తి స్థాయి అవగాహన కలిగిందని, పిల్లల ఆశయాలకు, తమ ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Chandini, we are from grade 2. You know what is this? This is Qutub Minar. Qutub Minar is the minaret in the world. It is situated in South Delhi. It was built by conviction. నమస్తే అండి, నా పేరు శశికాంత్ అండి. నేను ఇక్కడ నెహ్రూ నికేతన్ స్కూల్లో మా ఇద్దరు పిల్లల్ని చేర్పించాను. ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ అండి, ఒకళ్ళు యూకేజీలో చదువుతున్నారు. ఇద్దరు కూడా చాలా బాగా చదువుతున్నారు. వాళ్ళ టీచర్ కోఆపరేషన్స్, వాళ్ళు చెప్పే పద్ధతులు అన్నీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇవాళ స్పెషల్గా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ పెట్టారు. దీని ద్వారా పిల్లలకి ఓన్లీ క్లాస్ రూమ్లో బట్టి పట్టించడం అన్నది కాకుండా ప్రయోగాత్మకంగా కూడా ప్రతి ఒక్కటి చెప్పే విధానం కూడా బాగుంది. ఇలాగే ఇంకా స్కూల్ డెవలప్ అవ్వాలని, అందరికీ అందుబాటులో ఉండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఎన్నో ఏళ్ళుగా నాకు అనుభవం ఉంది. నా పిల్లలు ఇక్కడే చదివారు, నా మనవరాళ్ళు ఇక్కడే చదువుతున్నారు. అసలు కానీ ఈరోజు ప్రోగ్రాంలో అయితే ఈ పిల్లలను చూస్తుంటే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే వాళ్ళల్లో ధైర్యం పెరుగుతుంది, భయం అనేది పోతుంది. అన్ని విషయాలు ఈ చిన్న వయసులోనే ఈ విధంగా మరి చేస్తున్నారు అంటే చాలా గొప్ప సంగతి. అసలు వాళ్ళ ఏజ్కి తగినవి కాదు, హై లెవెల్లో మరి వీళ్ళని తర్ఫీదు చేస్తున్నందుకు నెహ్రూ నికేతన్కి నేను మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో ఎస్ఎల్సి జరుగుతుంది, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. సో ఈ ప్రోగ్రాంలో లైక్ ఎల్కేజీ టు 5th స్టాండర్డ్ స్టూడెంట్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ టీచింగ్ మోడల్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ టు ద పేరెంట్స్. So this improves the communication skills and the personality development of the students. And particularly we all know that Nehru Niketan for the past 50 years we are trying to bring different innovative methods to the classroom. So దాంట్లో భాగంగానే లాస్ట్ 2 years నుంచి మనం కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా క్లాసెస్లోకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 3 డైమెన్షన్లో ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టూడెంట్కి కూడా ఒక స్పెషల్ యాప్ ఇచ్చి దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ వేస్లో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కానీ